గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు, ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చిరాకు, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల్లోంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి
మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏమైనా అవుతున్నాయా, వారి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కన్యా రాశి వారు స్వతహాగా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతారు. ఎంతమందినైనా సరే మాట్లాడి సమాధానం చెప్పగలుగుతారు. ఎంతటి దీనస్థితిలో ఉన్న వాళ్ళైనా పై స్థాయికి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ అన్నీ ఉన్నటువంటి వారు కన్యా రాశి వారు. ఎంతటి సమస్యనైనా సరే తీర్చగలుగుతారు. ఎంతటి ఆందోళనైనా సరే పటాపంచలు చేయగలుగుతారు. కన్యా రాశి వారి తత్వమే అది. అయితే వీరికి కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరుగుతాయి. వీరి సిమ్టమ్స్ ఏంటంటే ఆందోళన, చికాకు, ఎంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వకపోవటం, మనాతనాన్ని లేకుండా అందరూ దూరం అయిపోవటం, సహాయం చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు, వారిని దూరం పెడతారు. ఎంత కష్టపడ్డా పై స్థాయికి రాలేరు. ఈరోజు జరిగిపోయిందా తినడానికి రేపటి రోజు మళ్ళీ వెతుక్కోవాల్సిందే. ఎదుటి వాళ్ళు అనుకుంటారు, ఏంటి ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఆలోచన పరులు, కానీ ఎందుకు పైకి రాలేకపోతున్నారు, ఎదుటివారికి సలహాలు ఇస్తారు, వారంతా బాగుపడుతున్నారు, వీరెందుకు అంటారు. కానీ వీరికి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగింది. వీరి టైం బాగాలేదు, జాతకం బాగాలేదు, నక్షత్రాలు బాగాలేవు, దశలు బాగాలేవు కాదు, మీకు చెడు జరుగుతుంది. కన్యారాశి వారికి ఎవరైనా చెడు చేపించి ఉండొచ్చు, ఖచ్చితంగా చేపిస్తారు కన్యారాశి వారికి. ఎందుకంటే కన్యారాశి వారు ఒక్కరు బాగుపడితే యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటారు. అది కన్యారాశి వారు అంటే. అది తట్టుకోలేక వ్యసనంతో, రందితో, ఆందోళనతో, చికాకులతో వీరు ఎదగకూడదు, వీరు ఎదిగితే మేము అందరం పనికి రాకుండా వెళ్ళిపోతాం అనే ఒక దాంట్లో కన్యారాశి వారి మీద కూడా చెడు ప్రయోగాలు జరుగుతాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఆందోళన, చికాకు, ఎప్పటికప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ వస్తుంటుంది. ఎంతమంది ఉన్నా ఒంటరిని నేను అనే ఫీలింగ్ వస్తుంటుంది, అనే ఆలోచన వస్తూ ఉంటుంది. దానితో పాటు అష్టదిగ్బంధన, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళదు, ఆందోళన, చదువు సరిగా ఉండదు, జాబ్ సరిగా ఉండదు, బిజినెస్ సరిగా ఉండదు, అప్పు తీసుకొస్తే అప్పులో ఎగబడుతూ ఉంటారు, పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి, పెళ్ళైన భార్య దగ్గర ఉండదు, ఇద్దరు దగ్గర ఉన్నారంటే పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టేదాని దగ్గర ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, అన్నీ సరిగా ఉన్నాయంటే రోగాల నిప్పులతో ఉంటారు, ఎప్పుడు టెన్షన్తోనే ఉంటారు, ఎప్పుడు ఆందోళనే, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయా? మీకు నక్షత్రాల బలం కాదు, ఖచ్చితంగా మీకు హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, బగర్ముఖి, యక్షిణి లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు, కనీసం ముందు పెట్టే ఉండొచ్చు. ఇది కేవలం ఆడవారి చేత మాత్రమే జరుగుతుంది, లేదా మగవారి చేత మాత్రమే జరుగుతుంది. అంటే రిలేషన్షిప్స్ ఉన్నటువంటి ఉన్నవారు కావచ్చు, భార్య కావచ్చు భర్తకి, భర్త కావచ్చు భార్యకి, ఇలాగా ఆ తల్లిదండ్రుల్లో, అన్నదమ్ములో చేయరు. కన్యారాశి వారికి కేవలం ఎదుటి వాళ్ళని నమ్మడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది, మోసపోతారు. ఇలాంటివి అవుతున్నాయా కన్యారాశి వారికి? ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుంది, గమనించండి సుమి, నమ్మండి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్ ఉంది, చేతబడి ఉంది, హిప్నటిజం ఉంది, ముందు పెట్టడం ఉంది, బాగలముఖి ఉంది, భాగ్యముక్తి ఉంది, అన్ని రకాలుగా చెడు చేసేటువంటి ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇలాంటి ఆందోళనలు ఉంటే కనుక ఖచ్చితంగా ఉన్నట్టే. వీటి నుంచి బయటపడటానికి లక్ష్మీ నరసింహ స్తోత్రం ప్రతిరోజు చదవటం, దత్తాత్రేయ స్తోత్రం ప్రతిరోజు పాటించడం, అలానే ముడుపులు కట్టుకొని ఏదైనా ఆలయంలో ముడుపులు కట్టడం, గ్రామదేవతకి మొక్కుబడులు తీర్చుకోవటం, గ్రామదేవతకి బోనాలు తీసుకోవటం, గ్రామదేవతకి కళ్ళు సాకపోయటం చేయండి. దక్షిణామూర్తి ఆలయానికి సందర్శించండి. ఇలా చేసుకుంటే కొంతమేర ఉపశమనం లభిస్తుంది. మరొకటి, కుక్కకి, ఆవుకి ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి ఆహారం పెడుతూ ఉండండి. కాకి ఎక్కువైనా సరే ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండండి. పక్షులకి గింజలు వేయండి. దీని ద్వారా ఇప్పుడు పావురాళ్ళు ఉన్నాయనుకోండి, సజ్జలు వేయండి, జొన్నలు వేయండి.
దీని ద్వారా మీకు కొంతమేర ఉపశమనం అనేది లభిస్తుంది. పూర్తిగా లభించాలి అంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి పరిహారాలకి నిమిత్తంగా సలహా తీసుకోండి, లేదా నాలాంటి వారికి నాకు ఫోన్ చేయండి, కలిస్తే దాని ద్వారా మీకు కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. కన్యారాశి వారు ఒక్కరు అన్ని రకాల బాగుంటే యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటారు. ఒక ప్రధానమంత్రిగానో, ఒక రాష్ట్రపతిగానో, ఒక కేంద్ర మంత్రిగానో ఉండేటువంటి స్థాయి స్థితిగతులు ఉన్నటువంటి వారు కన్యారాశి వారు. కాబట్టి వారొక్కరు బాగుంటే చాలు. కాబట్టి ప్రతి ఒక్క కన్యారాశి వారు కూడా ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. కొంతమేర ఉపశమనం పొంది గురువుగారి దగ్గరికి వెళ్తే పరిహారాలు అనేది ఖచ్చితంగా తీసుకుంటవచ్చు. ఈ సిమ్టమ్స్ మీలో ఉంటే కనుక ఖచ్చితంగా గురువుని కలవండి.